గురుచరణం భవహరణం శరణహృదాభరణమాత్మసుఖకరణం మరణభయాదుత్తరణం తరుణారుణకిరణవరణమహమేరే. పంచీకరణ మనం సృష్టి స్థూల దేహ సృష్టి అయింది, సూక్ష్మ దేహ సృష్టి అయింది, కారణదేహం సృష్టి అయింది, మహాకారణం తెలుసుకున్నాం. స్థూల శరీరం తమోగుణంతో తయారైందని, కదలలేనిదని, జడమైనదని తెలుసుకున్నాం. సూక్ష్మ శరీరం చైతన్యం కలిగింది. ఆ సూక్ష్మ శరీరము ద్వారా స్థూల శరీరం పనిచేస్తోంది. దానికి సూక్ష్మ శరీరము అంటే కనపడనిది. ఇప్పుడు ఈ స్థూల శరీరంలో ఇంద్రియాల్లో ఒక్కొక్క దేవత చేరి ఆ ఇంద్రియాలను పని చేయిస్తూ ఉన్నారు. స్థూల శరీరము తయారవటము గర్భములో 5 నెలలకు పూర్తిగా బొమ్మ తయారవుతుంది. అది స్థూల శరీరము. దానికి అప్పటికి ప్రాణం ఉండదు. 6వ నెలలో చైతన్యం వస్తుంది, ప్రాణం వస్తుంది. అదే సూక్ష్మ శరీరం. మనకి స్థూల శరీరం కనపడుతుంది, సూక్ష్మ శరీరం కనపడదు. ఆ ఇంద్రియాల్లో ఈ చైతన్యం అనేది అధిదేవతల ద్వారా అన్ని ఇంద్రియాలకు చైతన్యం వస్తుంది. వీటన్నిటికీ అధిపతి అయినటువంటి జ్ఞాత వీళ్ళందరినీ నడిపిస్తాడు. వీళ్ళందరికీ అధిపతి అయిన ఆ చైతన్యం హృదయంలో ఉండి అందరినీ నడిపిస్తూ అన్ని ఇంద్రియాలను పనిచేస్తూ ఉంటాడు. ఈ రెండిటికి కారణము కారణ శరీరం. ఈ కారణం ఏమిటి? మహత్తు, మరి అహంకారము, ప్రకృతి. ఈ స్థూలానికి సూక్ష్మానికి కారణం కారణ శరీరం. అది దాటిన తర్వాత మహాకారణ శరీరం అంటారు. అది నిశ్చలమైనది. దాని గురించి మనం జ్యోతి స్వరూపమని, మరి స్వయంగా ప్రకాశించేవాడని, అంతటా చరాచరములంటే కదిలేవి కదలనివి అన్నిటి యందు నిండి ఉన్నటువంటి వాడు. సూత్రధారి అంటే నడిపేవాడు, జగత్తుని నడిపేవాడు అయినటువంటి ఆ శుద్ధ చైతన్యమే ఎలా ఉంది అంటే ఈ జగత్తంతటికి సాక్షి మాత్రుడుగా ఉన్నాడు. సాక్షి మాత్రుడుగా ఉండి ఆయన ఏది ఆయనకేమీ అంటుకోడు. సాక్షి మాత్రుడుగా ఉండి ఎవరు చేసినది, ఎవరు ఏం చేస్తున్నది, ఎవరు ఎలా నడుచుకునేది అన్నీ చూస్తూ ఉంటాడు. తర్వాత పాపపుణ్యాలు ఎవరి ఖాతాలో వాళ్ళకి వేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ ఫలాలనే మళ్ళీ జన్మలో తిరిగి ఇస్తూ ఉంటాడు. ఆయనే సర్వసాక్షి అయిన చైతన్యం. దాన్నే మహాకారణం అని అంటారు. ఆ మహాకారణంలో విరాట్ స్వరూపుడని, హిరణ్య గర్భుడని అంటారు. అంటే ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలు జీవుడి అయితే, ఇక్కడ విరాట్ పురుష స్వరూపుడు అంటే అంతటా అన్ని జీవుల్లో నిండి ఉన్నటువంటి స్వామి కనుక ఆయన్ని విరాట్ స్వరూపుడు అంటారు. ఇది ఆయన యొక్క గర్భము నుండి జగత్తంతా సృష్టింపబడింది కనుక, అంటే సంకల్పమాత్రమనండి, గర్భమనండి సృష్టింపబడిందంటే హిరణ్య గర్భుడు అంటే బంగారు గని లాంటి వాడు అని. ఆయనకి ఏ అవస్థలు కూడా లేనివాడు. ఈ తురియాన్ని కూడా దాటినటువంటి వాడు అయినటువంటి ఆ చైతన్య స్వరూపుడు ఏమనుభవిస్తాడు అంటే ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆ స్థితికి వెళితే ఆనందాన్ని అనుభవింపచేస్తాడు.
ఇదే మహాకారణము. ఆ కారణానికి అవతల ఉన్నటువంటి మరి విరాట్ పురుష స్వరూపము గురించి చెప్పారు. ఇప్పుడు శ్లోకం అష్టాంగంచ చతుష్పాదం త్రిస్థానం పంచదైవతం ఓమిత్యే వనజానాతి బ్రాహ్మణో న భవిష్యతి. అంటే అష్టాంగములు అంటే 8 అంగములు, చతుష్పాదము అంటే 4 పాదాలు, త్రిస్థానము అంటే 3 స్థానాలు, పంచదైవాలు పంచదైవతం అంటే 5 దైవాలు. ఓం ఇత్యే వనజానాతి బ్రాహ్మణో న భవిష్యతి. ఓంకారము తెలియని వాడు బ్రాహ్మణుడే కాదు అంటారు. అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు? పుట్టుకతో ఎవరు బ్రాహ్మలు కాదు, బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడే బ్రాహ్మణుడు అని మనకి శాస్త్రం చెప్తుంది. అందుకని ఓంకారం ప్రథమమైనది, ప్రథమాక్షరము, సృష్టికి మూలము, చైతన్యానికి స్వరూపము, ఆది శబ్దము, ఆది స్వరూపము అయినటువంటి ఆ ఓంకారము తెలియని వాడు బ్రహ్మజ్ఞాని కాదు, బ్రహ్మజ్ఞాని కానివాడు బ్రాహ్మణుడు కాదు అని చెబుతారు. ఇప్పుడు అష్టాంగం అన్నారు అంటే 8 అంగాలు. 8 అంగాలంటే ఏమిటి? జీవతనువులు 4, ఈశ్వర తనువులు 4 అంటాడు. జీవతనువులు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, స్థూల శరీరము, తనువు అంటే శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరం అని 4 శరీరాలు, తనువులు జీవుడు. మరి ఈశ్వర తనువులు అంటే విరాట్ పురుష స్థూల శరీరము, హిరణ్య గర్భ సూక్ష్మ శరీరము, అవ్యాకృత కారణ శరీరము, స్వరాట్టు మహాకారణ శరీరము అనే 4 శరీరాలు ఈశ్వరుని శరీరాలుగా చెప్తారు. ఆ జీవతనువులు అంటే 4, ఈశ్వర తనువులు 4 కలిపి అష్టాంగములు అన్నారు. అంటే ఈ సృష్టికి 8 అంగాలుగా వాటిని చెప్తారు. ఇప్పుడు వీటన్నిటినీ నడపటానికి ఆ తనువులు కావాలి. జీవతనువులను అంటే ఒక జీవిలో ఉన్న శరీరాన్ని జీవతనువు అంటారు. ఇప్పుడు ఇన్ని స్థూల శరీరాలు ఉన్నాయి, అన్ని స్థూల శరీరాలు కలిపి ఈశ్వరుడికి ఒక స్థూల శరీరం, అందుకే విరాట్ పురుష స్థూల శరీరము అంటారు. మరి ఇన్ని జీవులందరి సూక్ష్మ శరీరాలు కలిపి ఈశ్వరుడికి ఒక సూక్ష్మ శరీరం, అదే హిరణ్య గర్భ సూక్ష్మ శరీరం. జీవులందరి కారణ శరీరాలు కలిపి పరమాత్మకు కారణ శరీరం, ఈశ్వరునికి అవ్యాకృత కారణ శరీరము అంటారు. జీవుల మహాకారణ శరీరాలన్నీ కలిపి ఈశ్వరుడికి స్వరాట్టు మహాకారణ శరీరము అంటారు. ఇప్పుడు ఈ జీవతనువులు 4 అంటే ఈ సృష్టి అంతటిని నడిపించేది ఆ ఈశ్వర తనువులు. అందుకని 2 కలిపి 8గా అంగములుగా అంటే శరీర భాగాలుగా, అంటే సృష్టికి ఇవన్నీ కూడా అంగాలుగా చెప్తున్నారు. మరి ఈశ్వర తనువులు 4, జీవతనువులు 4, 8 అంగాలు అన్నారు. 4 పాదాలు అని చెప్పారు. ఆ 4 పాదాలు ఏమిటి అంటే విద్య, అవిద్య, ఆనందము, తురీయము. విద్య, అవిద్య. విద్య అంటే జ్ఞానము, అవిద్య అంటే అజ్ఞానము. ఇప్పుడు ఈ 3 శరీరాల్ని దాటింది తురీయము అంటారు. ఆ తర్వాత ఆనందమే లభిస్తుంది. వీటిని అన్నిటినీ దాటిన వాడికి ఆనందమే లభిస్తుంది. ఈ విద్య, అవిద్య, ఆనందము, తురీయము ఇవన్నీ కలిపి 4 పాదాలుగా సృష్టికి చెప్పారు. 3
త్రిస్థానాలు అన్నారు. 3 స్థానములు అంటే జీవుడు, ఈశ్వరుడు, జగత్తు. ఇప్పుడు మనకి మొదట్లో ఇదంతా పంచభూతాల పంచ తన్మాత్రలు. ఇప్పుడు అంటే పైన ఉన్నటువంటి బ్రహ్మము దగ్గర నుంచి మూల ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, పంచ తన్మాత్రలు, పంచభూతాలు, ఆ, జీవుడు, అన్నము, ఓషధులు, అన్నము, జీవుడు, ఇవన్నీ కలిపి ఏమంటారు? ఈ ఈశ్వర సృష్టి అంటారు. తర్వాత తమో గుణంతో తయారైనటువంటి స్థూల శరీరం ఉంది కదా, పిండం బొమ్మ, దాన్ని ఏమంటారు? ఈ జీవుడు అంటారు. తర్వాత ఈ జగత్తులో జీవుడు, ఈశ్వరుడు కాకుండా అచరములు అయినటువంటి కథలని ఈ వస్తు జాలము అంతా కూడా ఈ అన్ని సృష్టిలో జగత్తు అంటారు. ఇవన్నీ కూడా 3 స్థానాలుగా ఉన్నాయి. అందుకే మన ఈ చెప్పుకునే దానికి జీవ ఈశ్వర జగత్తు ఉత్పత్తి చక్రము అంటారు పేరు. అంటే జీవుడు, ఈశ్వరుడు, జగత్తు ఎలా పుట్టింది అని చెప్పేదే ఈ బోధ. అందుకని జీవేశ్వర జగదుత్పత్తి చక్రము అంటారు ఈ పట్టికని. తర్వాత పంచదైవాలు అన్నారు. పంచభూతములు అన్నారు కదా, ఆ పంచభూతాలే అధిపతులు పంచదైవాలు. అంటే ఆ బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివుడు అని పంచదైవాలుగా చెప్తారు. బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు పోషిస్తాడు, రుద్రుడు లయం చేస్తాడు, ఈశ్వరుడు తనలో ఉంచుకుంటాడు తీరోదానము. తర్వాత అవసరమైనప్పుడు బయటికి సృష్టి చేస్తాడు. అట్లా ఈ పంచదైవాలు పంచభూతాలకు పంచదైవాలుగా ఉండి సృష్టిని నడుపుతూ ఉంటారు. ఇది ఈరోజు ఎంతవరకు చెప్పుకున్నాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ